ఈనాడు నా పరువుకి మీ శక్తికి పరీక్షా సమయం. రండి రండి, నా ప్రాణాలు రక్షించండి. నా సుఖం, నా పిల్లల సుఖం గమనించకుండా మిమ్మల్ని ఇంతవరకు గౌరవించాను, పువ్వులతో పూజించాను, పొరల రక్తంతో మిమ్మల్ని వృద్ధి చేశాను. మీ సేవాఫలంగా నన్ను పొందలేదు. నా శిరస్సు ఖండించి నా రక్తం కళ్ళ దూడబోతున్నారు. ఈ సమయంలో నా పరువు కాపాడలేరా? కాపాడలేరా? నన్ను ఉరి శిక్ష నుంచి తప్పించలేరా? పోలీసులు నా కోసం కాచుకున్నారు. మృత్యు ద్వారాలు నా కోసం తిరిగి వేయబడ్డాయి. నన్ను రక్షించడం మీ చేత కాదా? చెప్పండి, జవాబు చెప్పండి, మాట్లాడండి. నవ్వుతున్నారా? నా అవస్థ చూసి నవ్వుతున్నారా? అర్థమైంది, అర్థమైంది. ఇన్నాళ్ళు అందులోనే నిరుపేదల రక్తం పీల్చి మీ నుదుట రక్త తిలకం తీర్చాను. మీరు నా మిత్రులు కాదు, మీరే నా శత్రువులు, మీరే నా పాలకి మృత్యు స్వరూపాలు. మీ గొంతు పిసిగేస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తాను. ఓపెన్ ది డోర్. అంకుల్ త్వరగా పంపించండి అంకుల్. మిస్టర్ దయానిధి, అంకుల్, మిస్టర్ దయానిధి, ఓపెన్ ది డోర్. పోలీసులు అంకుల్, అంకుల్ బరువు చేయాలనుకుంటున్నారా? అది మీ సరిగ్గా. ఈ దయానిధి గౌరవం ఎవరు నవ్వులు బాధ చేయలేదు. మీరు మూర్ఖులు, మీరు మూర్ఖులు. ఈ దయానిధి గౌరవం ఎవరు నవ్వు. మిస్టర్ దయానిధి, అంకుల్ త్వరగా పంపించండి అంకుల్. అంకుల్ నన్ను అడిగించండి. సమయానికి మేము వచ్చాం కనుక సరిపోయింది, కానీ లేకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయేది. చేసిన నేరం తప్పించుకోవడానికి మరో నేరం చేస్తున్నారా? నేనే అవమానం భరించలేను. నన్ను తాగివ్వండి. ఎవరికి తెలియకుండా చెప్పు. నన్ను అడిగించండి. నన్ను తాగివ్వండి. నేనే అవమానం భరించలేను. నన్ను తాగివ్వండి. నన్ను తాగివ్వండి. రండి అంకుల్, మీకేం భయం లేదు, మేమున్నాగా. ఇన్స్పెక్టర్ గారు, దయానిధి గారు, వెళదాం రండి. వకీల్ గారు ఆగండి. దయానిధి నిరపరాధి కాదు, అమృతాన్ని హత్య చేయించాడు. లేదు, అమృతం బ్రతికే ఉంది. అమృతం బ్రతికే ఉంది? బ్రతికే ఉంది. ఈమె అమృతం. అమృతం అమృతం బ్రతికే ఉంది. ఈమెనా అమృతం? అవు ఇన్స్పెక్టర్ సాబ్, ఈమె అమృతం. నా పిచ్చి కుదర్చడానికి సహాయపడేది, నా బిడ్డలాగా పెంచుకుంటున్నా. అయితే మాకు అందిన వార్త నిరాధారమైనదన్నమాట. మిస్టర్ దయానిధి, ఐ ఆమ్ వెరీ సారీ. కానిస్టేబుల్. వకీల్ గారు, వకీల్ గారు, మీరు సాధారణ మానవులు కాదు, దేవతా స్వరూపులు. నా కొడుకుని నాకు దక్కించారు. నన్ను ఈనాడు మృత్యుముఖంలోంచి తప్పించారు. అవును, తప్పించాను. కానీ నీ దురాశాపార్శం నుంచి నా తండ్రిని మాత్రం రక్షించుకోలేకపోయాను. ఏమంటున్నారు వకీల్ గారు? మరచిపోయిన గాథ జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన దీపావళి నాడు మీ మెత్తని కత్తితో ఎవరిని హత్య చేశారో గుర్తుకు తెచ్చుకోండి. నేనా హత్య చేశానా? ఎవరినండి వకీల్ గారు? సఫా చేసిన మేకల పేర్లు కసాయి వాడికి గుర్తుండవు. నిరుపేద సుందరయ్య మీ దృష్టిలో ఒక చలిచిమ కంటే హీనమైపోయాడు. సుందరయ్య, ఆయనకి మీకు సంబంధం? నీకు మూర్తికి ఉన్న సంబంధమే. దయానిధి చూడు. కాదు, ఆనంద్. నిర్భాగ్యుడైన సుందరయ్య కొడుకు ఆనంద్ 10 ఏళ్ల తర్వాత తండ్రిని సేవించుకుందామని తగతగలాడే హృదయంతో ఇంటికి తిరిగొచ్చిన ఆనంద్ గడపలో కాలు పెట్టగానే కన్న తండ్రి శవాన్ని కన్నీటితో కడిగి కష్టం పాలు చేయవలసిన గతి కలిగించావు. నిర్దాక్షిణ్యంగా నా తండ్రిని చంపావు. నేనెవరిని చంపలేదు. నీ తండ్రి మరణానికి నేను బాధ్యుడిని కాదు. ముమ్మాటికి నువ్వే బాధ్యుడివి. మా తండ్రిని నువ్వే మోసగించావు. కావాలని పండుగ నాడు మా ఇల్లు నువ్వే వేలం వేయించావు. మా తండ్రి పరువు ప్రతిష్ట నడివీధిలో నువ్వే అమ్మించావు. మరణం కట్టే శరణం లేని పరిస్థితి కల్పించి మా తండ్రిని మృత్యుముఖంలోకి నువ్వే నడిపించావు. ఈ కిరాతకుడి పాదాల మీద పడి
రుణం తీర్చడానికి ఒక గంట గడిగమ్మని నా తండ్రి ప్రార్థించాడు. ఆయన కన్యలతో ఇతడి కట్టి గుండె కరగలేదు. ఆయన ఆక్రందనం పరిచిగిరి పెట్టాడు. వేలంలో పైపాట పెట్టి మా ఇల్లు కబళించాడు. చెప్పండి, మీరే చెప్పండి, నా తండ్రి దుర్మరణానికి దురాశపడు బాధ్యుడు కాడా? దయానిధి, ఈనాడు చావు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డావు. ప్రతి జీవికి ప్రాణం అంటే ఎంత తీపో ఇప్పుడు నీకు బాగా అర్థమవుతోంది. చెప్పు, ఇప్పుడు చెప్పు, నా తండ్రి జీవితానికి విలువ లేదా? నువ్వు చేసింది అన్యాయం, అక్రమం కాదా? నీ అన్యాయం నీకు తెలియజేయటానికే నేను పరమానందనయ్యాను. కానీ అమాయకురాలైన వృద్ధురాల ఐశ్వర్యాన్ని అనుభవించడానికి కాదు. అష్టైశ్వర్యాలతో తొలదొక్కుతున్నా అర్థాకరితోటి అలమటించాను. మీ సరసను పెళ్లాడింది సరస సల్లాపాల్లో సోలిపోవటానికి కాదు. అబ్బరంగా పుట్టి పెరిగిన నీ కన్న కూతుర్ని అష్ట కష్టాలు పెట్టి ఆమె కన్నీటితో నీ కటికి ముందే కరిగించటానికి. దయానిధి, పిల్లల మీద ప్రేమ ధనవంతునికి మాత్రమే కాదు, పేదవాళ్ళకి కూడా ఉంటుంది. చెప్పు చెప్పు, మూర్తి మీద సరస్సు మీద నీకుండే ప్రేమ కంటే నా తండ్రికి నా మీదున్న మమకారం తక్కువ. కానీ ఇప్పుడు నాకేమీ విచారం లేదు. నా పగ సాధించుకున్నాను. నీ ధన గర్వాన్ని, నీ కృత్రిమ ప్రతిష్టా సౌధాన్ని మట్టిలో కలిపేశాను. నీ ఇంటి దాసి పిల్ల ఈ రోజు నీ ఇంటి కోడలు కాబోతోంది. నీ కూతురి అదృష్టరేఖలు తీర్చిదిద్దే నాథుడు నీ పాఠ్యుడైన సుందరయ్య కొడుకు ఆనంద్. నా పని నెరవేరింది. నా హృదయానికి శాంతి లభించింది. ఇకనే పెడతాను. మీరే నా సర్వస్వం. మీ పాద సేవే నాకు పరమావధి. నేను మీతోనే వస్తాను. ఆనంద నాకు పునర్జన్మ ప్రసాదించాడు. బావలేని ఇల్లు ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. అమృతం, రాపోదాం. నా కొడుకు మరణించలేదు, జీవిస్తే ఉన్నాడు. నా కొడుకు నాకు దూరం కాలేదు, నా దగ్గరే ఉన్నాడు. ఆనంద్, నువ్వే నా పరమానందం. పదనైనా ఈ గుడ్డి తల్లిని వంట తీసుకుపో. మీరేమనుకోలేదు. ఆనంద్, ఆనంద్, నా మాట నువ్వు ఆనంద్. ఈ ఇల్లు నాది కాదు, మీ అందరిది. దీని మీద నాకేమీ హక్కు లేదు. నిజం చెప్తున్నా, ఈనాటి నుంచి మనం అందరూ ఒకటే. మనందరికీ ఒకటే కుటుంబం, ఒకటే ధర్మం, ఒకటే మతం, ఒకటే ప్రపంచం. ఆనంద్ నాటి అల్లుడు, అమృత నాటి కోడలు నాకు దొరికినందుకు ఈ రోజు నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆనంద్, నాయన, నా మాట నమ్ము ఆనంద్. ఆనంద్, చాలు. ఆ దయానికి అంతర్ధానం అయ్యాడు. ఇప్పుడు నీ కళ్ళ ముందున్నది నిజమైన దయానిధి, సార్థక రావుడైన దయానిధి. వెళ్ళండి, ఈ రోజు మీరందరూ కలిసి దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి పూజించండి. అదేమిటి మోహన్, ఉన్నట్టుండి నీకు కూడా దేవుడి మీద నమ్మకం కుదిరిందా? లేనిప్పుడు నిజమైన దేవుడు ఎప్పుడూ నా హృదయంలో నిండే ఉన్నాడు. భక్తి లేని పూజ పత్రి చేయటమే నా వాదం. ఈ రోజు దయానిధి చేసే పూజ నిజమైన పూజ, నిస్వార్థమైన పూజ. ఈ పూజ స్వలాభం కోసం కాదు, అన్నార్థుల కోసం, అనాథల కోసం, మానవజాతి కళ్యాణం కోసం. వెళ్ళండి, ఆ మంగళమూర్తి మధ్యలో మంగళసూర్యాలు మోగించండి. శబాస్ మోహనయ్య, శబాస్, బాగా చెప్పినావు. ఆనందం కదా, ఆనందంగా పూర్తి చేసినావు. మరి అమృతం పెళ్లి అది కూడా పూర్తి చేసి అందరం కలిసి దేవుడి మందిరానికి వెళ్ళి చేసిన తప్పుకి సంపలేసుకుందాం. మళ్ళీ మూర్తి వెళ్ళిపోగలదు. జల్దీ రండి, జల్దీ రండి. దయానిధి గారు, ముందు వివాహం జరిపించండి. మోహన్, ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ రోడ్ల మీదకి, యథాస్థానానికి. రే బ్రదర్, ఒక దయానిధి ఈ రోజున మారిపోయారు. చాలా సంతోషం. కానీ ఇంకా దేశంలోని దయానిధులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ విషయాలు కూడా చూడాలిగా. ఆట